హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక 5 టాపిక్స్ గురించి మనం మాట్లాడదాం. విచ్ మీన్స్ లైక్ 5 పాయింట్స్ గురించి మనం మాట్లాడదాం క్లియర్‌గా. మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ అనేది నేను ఇస్తాను. ఓకేనా? సో, ముఖ్యంగా యెస్టర్‌డే ఇంటర్‌లింక్‌కి సంబంధించిన ఒక స్మాల్ వీడియో అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో వాట్ ఈస్ వాట్ ఏంటి అనే దాని గురించి కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే ఇంటర్‌లింక్‌లో ఒక బ్యాకప్ అని ఒక ఆప్షన్ కూడా ఉంటుందనమాట. దాన్ని గూడా కన్ఫర్మ్‌గా ప్రతి ఒక్కరు కూడా అప్‌డేట్ చేసుకోవాల్సొస్తది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైతే అది అప్‌డేట్ చేసుకోలేదో చేయండి. అండ్ రెండో పాయింట్ ఏంటి అనంటే ముఖ్యంగా ఏంటి ఒక పర్సన్ ఉండి అడిగారు నాకు. సార్ ఇప్పుడు 'విక్టరీ విత్ యాష్' వీడియోస్ అనేది మీరు చేశారు. మరి ఇప్పుడు ఇంటర్‌లింక్ అనే ఒక వీడియో కూడా చేస్తా ఉన్నారు. వాట్ హ్యాపెన్? ఎందుకు మీరు మళ్ళీ ఇంటర్‌లింక్ కాన్సెప్ట్ గురించి చెప్తా ఉన్నారని అడిగారండి. అంటే అది ఆపేసి మళ్ళీ ఇదెందుకు స్టార్ట్ చేశారని. నేను ఏది ఆపలేదండి. అన్నీ కంటిన్యూయే ఉంటాయి. ఓకేనా. సో, ఇంటర్‌లింక్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటి అనంటే, నేను ఇంటర్‌లింక్‌లో కొత్తగా రీసెంట్‌గా జాయిన్ అయిన వ్యక్తినైతే కాదు. ఓకేనా. దాదాపుగా నా దగ్గర ఒక మినిమమ్ కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, బెస్ట్ వేలో ప్రీవియస్ కొన్ని మంత్స్ నుంచే నేను ఈ ఇంటర్‌లింక్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌లో నేను జాయిన్ అయ్యాను. ఫ్రీగా క్లెయిమ్ చేస్తా వస్తున్నానండి. ఫ్రీగా క్లెయిమ్ చేస్తూ వస్తూ ఉన్నాను. బట్ ఎందుకు ఈ యొక్క కాన్సెప్ట్ చెప్పడం జరిగిందంటే, చాలా మెంబర్స్ ఈ యొక్క కమ్యూనిటీలో ఉన్నారు. ఓకే. దాదాపుగా మీరు చూస్తూ ఉన్నట్లయితే ప్రెజెంట్ సంఖ్య ఎంతో చూడలేదు మార్నింగ్. బట్ దాదాపుగా ఒక 40,00,000 మంది పైనే జాయిన్ అయ్యారు. ఓకేనా. దాంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో అప్రాక్స్ ఎంత లేదన్నా ఒక 10,00,000 మంది ఈజీగా ఉండొచ్చు. మేబీ. ఓకే. సో, వాట్ ఐయామ్ సేయింగ్ నేనేం చెప్తా ఉన్నానంటే, సీ ఇంటర్‌లింక్ గురించి చెప్పడానికి రీజన్ ఒకటే అండి. ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్‌లో కొందరికి నాలెడ్జ్ ఉండొచ్చు. కొందరికి నాలెడ్జ్ ఉండదండి. ఓకేనా. సో, ఆ కాన్సెప్ట్‌తో మనం ఇంటర్‌లింక్ వీడియో అనేది చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి గూడా ఫ్రీగా కాబట్టి ఆ వీడియోస్ మనం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు చూసి తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి. ఇప్పుడు పై కాయిన్ మీకు తెలిసే ఉంటుంది. ఈ పై గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పైలో వచ్చేసి ప్రీవియస్‌గా, ప్రీవియస్‌గా అందరం అలానే అనుకున్న వాళ్ళమే. ఏంటయ్యా పై అని చెప్పేసి. కానీ పై కాయిన్స్ క్లెయిమ్ చేసుకొని విత్‌డ్రాల్స్ పెట్టి డబ్బు తీసుకున్న వాళ్ళు ఎన్నో వేలలో, లక్షల్లో ఉన్నారండి. మరి ఆ వేలల్లో కూడా చాలా మందికి లక్షల ఇన్‌కమ్ ఒచ్చింది. ఒక్కొక్కరికి రూ. 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చింది. పై కాయిన్‌లో నిజంగంటే. అంటే ఎక్కువగా కాయిన్స్ ఉన్న వ్యక్తులకు మాత్రమే వచ్చిందిలా. ఓకే. తక్కువ కాయిన్స్ ఉన్న వ్యక్తులకు కాదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ మీ దగ్గర పై కాయిన్ ఉందా? 20-22 రూపాయల మధ్యలో పోతుంది. ఓకేనా. సో, నిజంగంటే ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే ఆ కాయిన్‌ని రూ. 20కి నేను అమ్మిస్తాను. ప్రాబ్లమ్ లేదు. ఎవరికైనా పై కాయిన్ అమ్ముకోవాలంటే ప్రాబ్లమ్ లేదు. నాకు కాల్ చేయండి. నేను సెల్ చేపిచ్చేస్తాను ఎక్స్‌చేంజెస్‌లో. ప్రాబ్లమ్ లేదండి. సో, వాట్ ఐయామ్ సేయింగ్ సో, ఈ కాయిన్స్ అనేది నిజంగా మనకు మార్కెట్‌లో ఉంది. సబ్జెక్ట్ ఉంది, కంపెనీ ఉంది, ఎవ్రీథింగ్ మనం చూస్తున్నాం. ఓకేనా. చూస్తున్న సబ్జెక్ట్ మనం చెప్పడంలో తప్పులేదు కదండీ. ఓకే. అండ్ దట్ టూ ఐ నో ఎవ్రీథింగ్. ఐ హావ్ సమ్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో. ఓకే. క్రిప్టో కరెన్సీ గురించి ఐ హావ్ సమ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఇప్పటి నుంచి కాదండి. 2019 నుంచి నేను సమ్ క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటాను. షిబా కాయిన్స్ అప్పుడు ఫేమస్. ఆ టైంలో చాలా పంప్ అయింది కాయిన్ అది. కానీ ఇప్పుడు డౌన్ అయింది. అప్పట్లోనే కొన్ని లక్షల కాయిన్‌లు కొనిపెట్టాం. షిబాయిన్. ఈ షిబాయిన్ పక్కన పెడితే ఇథీరియం కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇథీరియం కాయిన్స్ కూడా నేను కొంటా ఉంటాను. డాజీ కాయిన్స్ ఉన్నాయి. ట్రోన్ ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయండి. ఓకేనా. నాట్ ఓన్లీ ఇంటర్‌లింక్. ఓకే. ఇంటర్‌లింక్ అనేది ఒక ప్రాజెక్ట్. దాంట్లో ఈ ఐటీఎల్‌జీ అనేది ఒక కాయిన్ తీసుకొచ్చారు మనం మీకు జెప్తున్నాం. ఓకే. మీకు క్లారిటీ ఇద్దామన్నట్టు చేస్తూ ఈ యొక్క 4 మినిట్స్ చెప్పానండి మీకు. ఎందుకు ఇంటర్‌లింక్ మనం చెప్పడం జరిగిందనేది. అందరికీ క్లారిటీ కదండీ! సో, మనం విక్టరీ విత్ యాష్‌లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క విక్టరీ విత్ యాష్‌లో వచ్చేసి ముందుగా చాలామంది నాకింకా మెసేజెస్ చేస్తున్న ఆహ్, విధానం ఎలా ఉందంటే, "సార్ ఇంకా ఇంటర్‌లింక్‌లో నా కేవైసీ ఇంకా కంప్లీట్ కాలేదు. లిమిట్ రీచ్డ్" అనొస్తుంది. "సార్ కొత్తగా మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో ఓపెన్ చేసి నేను ట్రై చేశాను. అలా కూడా అవ్వలేదు. సో, మరి ఏం చేయాలి? ఏంటి?" దాని గురించి ఒక స్పష్టంగా, క్లియర్‌గా చెప్తానండి. ఓకే. సో, ముఖ్యంగా ఏంటి అనంటే విక్టరీ విత్ యాష్‌లో ఈ కేవైసీ లిమిట్ రీచ్డ్ అనే వచ్చిన పర్సన్స్‌కి
వాళ్ళు ఏ మొబైల్‌లో లాగిన్ అయినా కూడా అలానే వస్తుందంటే దానికి మనం ఏమీ చేయలేం. ఒక పర్సన్ పెట్టాడు సార్ సపోర్ట్ మెయిల్ ఏదైనా ఉంటే మనం చేయొచ్చు కదా అని. కానీ సపోర్ట్ మెయిల్ అనే ఛాన్స్ ఎక్కడి నుంచి లేదు మనకు. అది లేనప్పుడు మనం చేయాల్సింది కూడా ఎక్కడ ఛాన్స్ లేదింకా. ఒకవేళ మీరు చాలామంది సపోర్ట్ మెయిల్ అని చెప్పేసి మీరు నార్మల్‌గా మీకొచ్చిన మెయిల్‌నే మీరు డైరెక్ట్‌గా రిప్లై కొట్టేసి మీరు మెయిల్ పెట్టారనుకోండి, నాట్ డెలివరీ. ఆ మెయిల్ అనేది డెలివరీ అవ్వదన్నమాట. ఓకే. సో, ఇక్కడ మెయిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ సపోర్ట్ మెయిల్ వస్తే నేను కన్ఫర్మ్‌గా చెప్తానండి మీకు. ఓకే. అండ్ లిమిట్ రీచ్డ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి వేరే మొబైల్‌లో ట్రై చేయండి. యెస్టర్‌డే ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేశారు. సార్ మీరు చెప్పినట్టు వేరే మొబైల్‌లో ట్రై చేశాను ఐఫోన్‌లో అయ్యిందని. ఇంకొందరు కూడా మెసేజ్ పెట్టారు. సార్ మీరు చెప్పినట్టు ఐఫోన్‌లో ట్రై చేశాను బట్ అవ్వలేదని. ఇక్కడ ఏంటి అనంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అవుతా ఉంది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అవ్వట్లేదండి. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్సు ప్లస్ నార్మల్‌గా ఆహ్, విచ్ మీన్స్ పాస్‌పోర్ట్. డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్‌పోర్ట్ ఉంది అనంటే, మీరు 100% డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌తోనే మూవ్ ఆన్ అవ్వండి. ఆధార్ కార్డ్ అనేది మెన్షన్ చేయకండి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఆధార్ కార్డ్, ఆ డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్ట్ లేదు అనంటే, ఆధార్ కార్డ్‌తో మీరు మెన్షన్ చేసి పెట్టండి. అది కూడా మీ యొక్క హిస్టరీస్‌ని అన్నీ చేయండి ఇంక తప్పదదంతా. మరది చేసినంత మాత్రాన అవుతుందనంటే కొందరివి అవుతా ఉన్నాయి, కొందరివి అవ్వట్లేదు. సార్ కాలేదు. ఓకే. రేపు 45 రోజులని జెప్పారు. నాదిప్పుడు 32 రోజులయిందని ఒక వ్యక్తి మెసేజ్ జేశారు. ఇంకా కొన్ని రోజులవుతే అయిపోతుంది. అప్పుడు నా ఐడీ తీసేస్తారు గదా! మరి దాని సొల్యూషన్స్ ఏంటి? అండి ఐడీ తీసేయడం అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ లిమిట్ రీచ్డ్ అంటే ఇప్పుడు ఏదైతే మీరు మెయిల్‌తో లాగిన్ అయ్యుంటారు కదండీ! మెయిల్. ఈ మెయిల్ లాగిన్ అయినది ఏదైతే ఉంటుందో ఆ 45 డేస్ తర్వాత ఆ మెయిల్ నుంచి ఆ మెయిల్ ఒక్కటి రిమూవ్ చేస్తారు అంతే. ఓకే. అంటే మీ నేమ్‌తో మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వదు అని ఇంకా కాదండి. ఓకే. సో, వేరే మెయిల్‌తో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారు. అలా అని చెప్పేసి మీరు విక్టర్ విత్ యాష్‌లోకి ఎంట్రన్స్ ఉండదా ఇంకా 45 డేస్ తర్వాత అంటే అలాంటిదేమి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ ఉంటుంది. అది కూడా కన్ఫర్మేషన్ లేదింకా. 45 డేస్ తర్వాత మీ ఐడీని బ్లాక్ చేస్తామని చెప్పారు. ఓకే. అంటే ఐడీని బ్లాక్ అంటే ఎవరిదైతే కేవైసీ కాలేదో వాళ్ళని రిమూవ్ చేస్తామని చెప్పారు. అది కూడా ఇంకా ఫుల్ క్లారిటీ లేదు. 45 డేస్ ఎవరిది కాలేదు. ఓకే. ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి అది రిమూవ్ చేసినంత మాత్రాన ఆన్ పాస్‌లో ఉండే మెయిల్స్‌కి గాని, ఆన్ పాస్‌లో మనం మెంబర్‌షిప్ తీసుకున్నాంగా దానికేమైనా ఎఫెక్ట్ అవుతుందనంటే 0.001% కూడా ఎఫెక్ట్ అవ్వదు అండి. విక్టర్ విత్ యాష్‌లో ఒకవేళ ఈ మెయిల్ రిమూవ్ అయిపోయినా కూడా, యాన్ పాసివ్‌లో ఉండేదానికి, దీనికి ఎటువంటి సంబంధం లేదు. దాంట్లో 1% కూడా 0.00% కూడా ఎటువంటిది కూడా ఎఫెక్ట్ అనేది పడదు. క్లియర్? సో, మళ్ళీ ఇంకో మెయిల్‌తో కూడా మనం దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని, కేవైసీ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చండి. అంతేగాని ప్రతి ఒక్కరు టెన్షన్ పడిపోయి, ఓకే. నాదవ్వలేదు కదా! ఎలా అని చెప్పేసి సతమతం అవ్వకండి. బాధపడాల్సిన అవసరమే లేదు దీంట్లో. అంతగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి. ఇంకొందరు ఏమడిగారంటే, "సార్ ఇప్పుడు మీరు అప్డేట్ ఇస్తా ఉన్నారు మంచిగానే ఉంది. బావుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్ ఈరోజు వీడియో చేయలేదు 'విక్టర్ విత్ యాష్' గురించి. చాలా మెంబర్స్ మా టీమ్ వాళ్ళు అడిగారు సార్. ఎస్‌కే గారు వీడియో పెట్టలేదు ఈరోజు. ఆహ్, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో అడగండి సార్ కాల్ చేసో లేదా మెసేజ్ చేసో" అని చెప్పారంట. అని నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. సార్ మా టీమ్ మెంబర్స్, మా గ్రూప్ మెంబర్స్ కొందరు అడిగారండి. ఎస్‌కే గారు ఇంకా వీడియో చేయలేదు అని చెప్పేసి. అండి ప్రతి ఒక్కరు కూడా నేనొకటే చెప్పాలనుకుంటున్నాను. మనం ఏదైనా సబ్జెక్ట్ ఉంది, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉందంటే ఖచ్చితంగా ఆ రోజు వీడియో చేస్తానండి. ఓకే. ఇప్పుడు చూడండి విచ్ మీన్స్ ప్రీవియస్ డేస్‌లో కొన్ని మంచిగా కంటెంట్ ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది. నేను ఓన్ సెర్చ్ చేసి అన్నీ చేసి కూడా చేస్తా ఉన్నాను. ఓకే. సో, సబ్జెక్ట్ ఉందంటే 100% ప్రతిరోజు కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ప్రాబ్లమ్ లేదు. ఓకే. అండ్ ఇంకొకటి చాలామంది అడిగారు ఇన్‌కమ్ గురించి అడిగారు. సరే ఇప్పుడు అంతా బానే ఉంది. మంచిగానే చెప్తున్నారు. అప్డేట్స్ ఇస్తా ఉన్నారు. అంతా మంచిగుంది. మరి ఇన్‌కమ్ పరిస్థితి ఏంటి? ఇన్‌కమ్ ఎప్పుడిస్తాడు? ఆన్ పాసివ్‌లో దాదాపుగా 8 సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తా ఉన్నాం. ఆ! ఈ 7, 8 సంవత్సరాల ప్రయాణంలో దాదాపుగా ఎన్నో లక్షలొస్తాయి, కోట్లొస్తాయి అని చెప్పేసి ఆన్ పాసివ్‌లో చెప్పారు.
మరి ఇప్పుడు ఆన్ ప్యాసివే పక్కన పెట్టేసి విక్టర్ విత్ యాష్ అనేది కొత్తది తీసుకొచ్చారు. దీనికి కన్వర్ట్ అవుతా ఉన్నారు. దాన్ని మర్చిపోవడానికి. క్వెషన్ అడిగారనమాట ఇలానే. మరి ఇన్‌కమ్ ప్రాసెస్ ఏంటి అనేసి అడుగుతా ఉన్నాను. అండి విక్టర్ విత్ యాష్ అనేది మనం ఇన్‌కమ్ ఎప్పుడు తీసుకుంటాం అనే దాని గురించి నేను చెప్పాలంటే, ఇది నా పర్సనల్ ఒపీనియనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. మాక్సిమం నవంబర్ మంత్‌లో రిజిస్ట్రేషన్స్ అయిపోయి, కేవైసీలు అయిపోయి, డిసెంబర్‌లో ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. నేననుకున్నది. కానీ ఈ కేవైసీలు పెండింగ్‌లు, లిమిట్ రీచ్‌లు, ఈ బగ్స్, ఆ థర్డ్ పార్టీ ఎవరో కానీ ఆ కంపెనీ, దానికి ఒక హ్యాట్సప్ పెట్టొచ్చనమాట. మన కంపెనీకి కూడా హ్యాట్సప్ పెట్టొచ్చు విక్టర్ విత్ యాష్‌కి. అలా అని విక్టర్ విత్ యాష్‌ని నెగెటివ్ అని చెప్పట్లేదు. తీసుకున్న థర్డ్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ బెస్ట్ కంపెనీ తీసుకునుంటే ఇదివరకి కేవైసీలు అయిపోయేవి. డిసెంబర్‌లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయ్యేది. జాన్వరిలో అయినా, జాన్వరి కొత్త సంవత్సరంలో అయినా గాని, మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసి ఏదో ఒక రూపాయి సంపాదించుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళమని నేను అనుకున్నాను. ఈ విక్టరీ విత్ యాష్‌లో. ఈ కేవైసీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి ఆయన ట్రైనింగ్ డేట్ అనౌన్స్ చేసేంత వరకు మనం ఏది చెప్పలేమండి. మరి ఇన్‌కమ్ ఎలా ఇస్తాడు ఈ విక్టర్ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే, ఇట్స్ కంప్లీట్‌లీ ఒక టూల్స్ అప్లికేషన్స్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. అది మనం వర్క్ చేస్తేనే అవుతుందండి. ఓకే. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బేస్ చేసుకొని గాని మరి ఇన్‌కమ్ ఇస్తాడా? మనం వర్క్ చేస్తే అవుతుందనేది కూడా ఇంకా సస్పెన్స్‌లో ఉంది. కానీ ఆయన చెప్పిందేందంటే, కంప్లీట్‌గా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరెంత నేర్చుకుంటే అంత బెటర్‌గా ఉంటుందన్నట్టు చెప్పాడండి ఆయన. మరి ఆన్ ప్యాసివ్‌లో ఉండే ఇన్‌కమ్ మనకు బోనస్‌లు ఇస్తా అని చెప్పారు గదా! మనకు విత్‌డ్రాల్స్ పెట్టిన కమిషన్ గూడా ఇంకా ఇప్పటికి స్టిల్ ఇవ్వలేదు అని జెప్పేసి కొందరంటున్నారు. ఈ ఆన్ ప్యాసివ్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్కడ కూడా తీయట్లేదండి ఆయన. ఏ మీటింగ్స్‌లో కూడా మనకు చెప్పట్లేదు. ఎంతసేపున్నా లాస్ట్ గ్లోబల్ మీటింగ్‌లో అది నేను స్టార్ట్ చేసే రోజు స్టార్ట్ జేస్తాను. అది ఇంకా ఎక్కడికి పోలేదు. జస్ట్ హోల్డ్ చేశామని చెప్తా ఉన్నాడు. మరి దాని ఇన్‌కమ్స్ ఇవ్వాలి. యాక్చువల్‌గా ఈ విత్‌డ్రాల్స్ అన్నా పెట్టాలి. బట్ అది గూడా ఇవ్వలేదు. ఓకే. సో, నేనేం చెప్పేదేనంటే ఒకటే అండి అందరికి. ఒకటే చెప్తాను. దీని మీదనే నమ్ముకొని బ్రతికే వాళ్ళెవరైనా ఉంటే, ఇప్పుడే, వెంటనే, ఈ సెకండే, ఈ క్షణమే కొంచెం అది ఆల్టర్‌నేట్ అనేది ఒకటి పెట్టుకుందాం అనే ఒక కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోండి. ఓకే. సో, మీరేదైతే పనులు చేస్తా ఉన్నారో, మీ కష్టాన్ని నమ్ముకోండి. అర్థమవుతుందండి? మీ కష్టాన్ని నమ్ముకోండి. ఈరోజు నేను నా జాబ్‌ని నమ్ముకున్నాను కదా! నా యాక్టివ్ ఇన్‌కమ్‌ని నమ్ముకున్నాను కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు కూడా మీ కష్టాన్ని, మీ వర్క్‌ని నమ్ముకోండి. ఓకే. సో, దీని మీదనే డిపెండ్ అయిపోయి అదొస్తుంది కదా! లక్షలు సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాం అని జెప్పేసి కలలు కనేసి వెయిట్ చేసుకుంటూ మీ వర్క్స్‌ని పక్కన బెట్టేసి మీ ఫ్యామిలీస్‌ని ప్రాబ్లమ్‌లో పడేలా చేసుకోకండి. ఓకే. ఆ విధంగా థింక్ చేయకండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్ అనుకోని మాత్రమే ముందుకెళ్ళండి. ఇదొక ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్ అంతే ఇంక మనకు. విక్టర్ విత్ యాష్ అనేది ఆల్టర్‌నేట్ అంతే. వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుందాం. రాదని మాత్రం చెప్పకూడదు మనం. ఎందుకంటే, ఆయన ఏదో ఒకటి అప్‌డేట్స్ ఇస్తా ఉన్నారు. ఏదో ఒకటి చేస్తా ఉన్నారు కదా! విల్ సీ. చూద్దాం. బై లక్ ఛాన్స్‌లో ఒకవేళ ఒక టూల్ వచ్చి మార్కెట్‌లో బూమ్ అని అన్నదనుకోండి, మంచి ఇన్‌కమ్ ఉంటుందండి. మరి నిజంగంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌గా పర్సెంటేజ్ మనకిచ్చాడా? గుడ్ ఇన్‌కమ్ మనం సంపాదిస్తాం. బట్ నేనేం చెప్పేది అనంటే, అది వచ్చే రోజొస్తుంది. దాని కోసం మాత్రమే వెయిట్ చేసి ఉండకండి. వచ్చే రోజొస్తుంది. నేనది ఒక్కటి మాత్రం మీకు చెప్పగలనండి. ఓకే. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఇన్ఫర్మేషన్స్ గాని, వచ్చే అప్‌డేట్స్ గాని రోజుకొక 10, 15 నిమిషాలు టైం కేటాయించి, మీ పనులు మీరు చేసుకుంటూ ఈ ఈ యొక్క వీడియో పక్కన పెట్టైనా కూడా మీ పనులు మీరు చేసుకుంటూ వినండి. ఏదైనా స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియంది ఒకటి తెలిస్తే ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వొచ్చనమాట. ఓకే. అని ఒక మన మైండ్‌కి ఒక తట్టుతుందనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని విక్టర్ విత్ యాష్ మెంబర్స్‌కి, ఆన్ పాసివ్ ఫౌండర్స్‌కి కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీ అండర్‌లో టీమ్ ఉందా? ఖచ్చితంగా షేర్ చేయండి. అర్థమవుతుందండి అందరికి? సో, ఇంకా మీకు క్వైరీస్ ఉన్నాయా? వెంటనే కామెంట్స్‌లో మెసేజ్ పెట్టండి. కామెంట్‌లో మెసేజ్ చేయండి. ప్రాబ్లమ్ లేదండి. సో, దానికి నేను చూసి నేను రిప్లై ఇస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వెంటనే ఇస్తాను. తెలియకపోతే తెలుసుకొని మరి ఇస్తానండి. ఓకే. సో, ఈ వీడియోలో ఇంతే ఉందండి. ప్రతి ఒక్కరు కూడా అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్లి క్లియర్‌గా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మనం కలుద్దాం. ఇంకా మీరు ఎవరైతే యెస్టర్‌డే వీడియోని వాచ్ చేయలేదో
ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ థంబ్‌నెయిల్ ఇస్తాను. కన్ఫర్మ్‌గా వాచ్ చేయండి. మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సో, థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. జై హింద్.